మీద ఏముందండి ఫెయిల్యూర్ గవర్నమెంట్ 1000% ఫెయిల్యూర్ గవర్నమెంట్. సంక్షేమ పథకాలు అందట్లేదు, రోడ్డు మీద మురుగు అట్లాగే ఉంది, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. ఎక్కడ ఉంది గవర్నమెంట్ పరిపాలన, ఎక్కడ ఉంది అసలు? ఏ మినిస్టర్ పోర్ట్ఫోలియో ఎవరికి తెలుసు? కనీసం అంటే ఇప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ కూడా జరగలేదంటారా? ఏ రకంగా ఉంది మీరు చెప్పండి. ఏంది బస్సులు లేడీస్ కి ఇవ్వగానే సరిపోయింది అంటారా? నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, దానివల్ల ఒరిగిన ఉపయోగం ఏంది? ఒక 10% ఉంది మహిళలకు ఉపయోగపడుతుంది, నేను కాదనట్లేదు. మరి 90% మరి మగవాళ్ళకి పెంచారు కదా ఛార్జీలు. అంత గండగత్తరగా పెంచాల్సిన అవసరం ఏముంది? పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి కదా, గత 5-6 సంవత్సరాల నుంచి పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. మరి నువ్వు అంత గండగత్తరగా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆర్టీసీ ఛార్జీలు ప్రజల మీద మోపటం ఎందుకు ఉన్న ఆర్టీసీని బస్సు పట్టిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ప్రజాపాలన ట్యాగ్ లైన్ తోటి వచ్చిండ్రు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నారు కదా. అసలు ట్యాగ్ లైన్ ఏంటి? మీరు ప్రజాకాంతక పరిపాలన, ఇది ప్రజాకంటక పరిపాలన, ఇది పరిపాలన కాదు. ఇది 100% ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఎక్కడ కూడా సామాన్యుడికి, అతి సామాన్యుడికి మంచి జరిగిన దాఖలాలు లేవు, సమీప భవిష్యత్తులో కూడా చూడకపోవు. 100% 1000% మీరు మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ టైం కూడా ఈ గవర్నమెంట్ రావటం అనేది 0% ఛాన్సెస్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడే కాదు, అరాగొరగా అదృష్టవశాత్తు విపక్షాలు బలహీనంగా ఉండటం మూలంగా గుడ్డిలో మెల్లలాగా వచ్చిన గవర్నమెంట్. దీనికి ప్రజల్లో బలం ఉండి వచ్చినటువంటి గవర్నమెంట్ కాదు, ఇది అదృష్టం తలుపు తట్టి వచ్చినటువంటి గవర్నమెంట్. దీన్ని ఇది కూడా నిలుపుకోలేకపోయారు. అదృష్టం తలుపు తట్టినా కూడా నిలుపుకోలేకపోయారు. కాపాడుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మరి ఏమీ అభివృద్ధి జరగలేదు, అంత దోపిడే జరిగింది అంటున్నారు కదా వీళ్ళు. ఏమండి, కేసీఆర్ గవర్నమెంట్ లో దోపిడీ జరిగి ఉండొచ్చు, వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆ డెవలప్మెంట్ చేసి చూపించాడు. డెవలప్మెంట్ జరిగింది, సామాన్యుడికి ప్రతిఫలాలు అందిని, గ్రామీణంగా రైతు బంధు టయానికి పడింది, గ్రామీణ ప్రాంతాలు అంతో కొంత అభివృద్ధి జరిగింది. గతంతో పోలిస్తే నేను కేసీఆర్ పరిపాలన అని కాదు, నేను న్యూట్రల్ గా ఉన్నా కాబట్టి న్యూట్రల్ గా చెప్తాను, నా ఒపీనియన్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.